ఇమాజిన్ చేయండి, మీరు ఒక మార్నింగ్ నిద్ర నుండి లేవగానే మీకు వాట్సాప్లో ఒకరు స్లిప్పర్ ఇమేజెస్ పంపారు, ఇంకొకరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పంపారు, మరొకరు స్కై ఇమేజెస్ పంపారు. అప్పుడు మీ మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏమైంది అసలు వీడికి? బాగానే ఉన్నాడు కదా, పిచ్చి గాని పట్టలేదు కదా అని ఫీల్ అవుతారు కదా. కానీ ఈ పిచ్చి ఇమేజెస్ ని స్నాప్చాట్ అనే యాప్ లో పంపితే మిమ్మల్ని పిచ్చి వాళ్ళలాగా కాకుండా సిగ్మా మేల్ లాగా ఫీల్ అవుతారు. కేవలం మన ఇండియాలోనే 200+ మిలియన్ స్నాప్చాట్ యూజర్స్ ఉన్నారు. అండ్ ఈ స్నాప్చాట్ కి అట్రాక్ట్ అయిన వాళ్ళలో 18 to 24 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ. ఇంకా మన వరల్డ్ లో 460 మిలియన్ డైలీ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. చాలా మంది స్నాప్చాట్ లో స్ట్రీక్స్ మెయింటైన్ చేయడానికి కాంపిటీట్ చేస్తుంటారు. కానీ ఈ స్ట్రీక్ మెయింటైన్ చేయడం కోసం మీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నారని మీకు తెలుసా? మీరు స్నాప్చాట్ లాగిన్ చేయగానే మీ ఫోన్ బుక్, కెమెరా, మైక్రోఫోన్ ఇంకా లొకేషన్ యాక్సెస్ తీసుకుంటుంది. యాప్ లాగిన్ అయ్యాక మీరు షేర్ చేసే ప్రతి స్నాప్, చాట్ అండ్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ లో రికార్డ్ అవుతుంది. ఇది తెలియకుండానే ఎందరో ఇన్నోసెంట్స్ ఈ ట్రాప్ లో పడుతున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు స్నాప్చాట్ యాప్ ని యూజ్ చేయటం లేదు, స్నాప్చాట్ యాప్ మీ లైఫ్ ని యూజ్ చేసుకుంటుంది. ఈ వీడియోలో మనం స్నాప్చాట్ యొక్క డార్క్ రియాలిటీ గురించి, ఇంకా టీనేజర్స్ ఎలా ఈ యాప్ కి అడిక్ట్ అవుతున్నారు అండ్ ఈ యాప్ వల్ల మన ప్రైవసీకి ఎలాంటి డేంజర్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. వితౌట్ ఎనీ లెట్ స్టార్ట్ ద వీడియో. ఈ యాప్ గురించి అంతగా పరిచయం అక్కర్లేదు. వీటిలో ప్రస్తుతం యువత మునిగి తేలుతున్నారు. Hackers claim to have stolen 100,000 private photos and videos, and there are threats to publish them. Do you have any location sharing apps on your phone right now? Snapchat. And Snapchat. Snapchat, and I have Find My Phone. స్నాప్చాట్ యాప్ ని ఈవెన్ స్పైగెల్, బాబీ మర్ఫీ అండ్ రెజీ బ్రౌన్ 2011లో లాంచ్ చేశారు. స్నాప్చాట్ ని ఇనిషియల్లీ పికాగో అని పిలిచారు, బట్ ట్రేడ్ మార్క్ ప్రాబ్లమ్స్ వల్ల పేరు స్నాప్చాట్ గా మారింది. స్నాప్చాట్ అనేది ఒక ఫోటో షేరింగ్ ప్లాట్ఫామ్ అండ్ దీని యూనిక్ ఫీచర్ వచ్చేసి, మనం షేర్ చేసిన స్నాప్ అవతలి వాళ్ళు చూసిన కొన్ని సెకండ్స్ లో ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. అప్పట్లో ఫేస్బుక్ ఇంకా ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో ఏదైనా పోస్ట్ చేస్తే అవి మనం డిలీట్ చేసేదాకా అలాగే ఉంటాయి. ఆ పోస్ట్ పబ్లిక్ లో ఉండటం వల్ల చాలా ప్రైవసీ ఇష్యూస్ క్రియేట్ అయ్యాయి. సో పబ్లిక్ ఎవ్వరికి భయపడకుండా ఫ్రీడమ్ తో ఏదైనా షేర్ చేయొచ్చు అనే కంటెంట్ తో ఈవెన్ స్పైగల్ ముందుకి వచ్చాడు. ఈ ఫీచర్ పబ్లిక్ ని చాలా అట్రాక్ట్ చేసింది, ముఖ్యంగా టీనేజర్స్ ని. స్టార్టింగ్ లో ఈ యాప్ కేవలం iOS లోనే లాంచ్ చేశారు అండ్ కొన్ని మంత్స్ తర్వాత ఆండ్రాయిడ్ లో కూడా లాంచ్ చేశారు. ఇంకా యాప్ లాంచ్ చేసిన 1 year లోనే ర్యాపిడ్ గా గ్రో అవడం స్టార్ట్ అయింది. అండ్ 2013లో స్టోరీస్ అనే ఒక యూనిక్ ఫీచర్ ని యాడ్ చేశారు. ఈ ఫీచర్ ప్రెసెంట్ ఉన్న ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కాపీ చేశారు. ఆ తర్వాత 2015లో స్నాప్ స్ట్రీక్స్ అనే ఫీచర్ ని ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఈ ఫీచర్ స్నాప్చాట్ లో ఒక గేమ్ చేంజర్ లాగా మారింది. ఫ్రెండ్స్ మధ్య డైలీ స్నాప్స్ ఎక్స్చేంజ్ చేయడంతో ఫ్రెండ్షిప్ ని మెజర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాకుండా సోషల్ స్కోర్ బోర్డ్ లాగా మారిపోయింది. దాంతో స్నాప్చాట్ డౌన్లోడ్స్ ర్యాపిడ్ గా గ్రో అయ్యాయి అండ్ 2016లో 100+ మిలియన్ యాక్టివ్ యూజర్స్ రిజిస్టర్ అయ్యారు. ఇంకా ఫిల్టర్స్, ఫేస్ స్వాప్స్, ఫన్నీ లెన్సెస్ లాంటి AR టూల్స్ తో ఎంగేజ్మెంట్ పీక్ కి వెళ్ళింది. స్నాప్చాట్ AI ఫీచర్స్ అండ్ స్పాట్లైట్ వీడియో ఆప్షన్ వల్ల ఈ జనరేషన్ ఫుల్ గా ఇన్వాల్వ్ అవడం స్టార్ట్ అయింది. స్నాప్చాట్ యాప్ చాలా సింపుల్ అండ్ ఫన్ గా అనిపిస్తుంది, కానీ అది ఒక సోషల్ ట్రెండ్, అడిక్షన్ అండ్ సైకాలజీ డిపెండెన్సీని క్రియేట్ చేస్తుంది. స్టార్టింగ్ లో US లో లాంచ్ అయినప్పుడు చిన్న సర్కిల్లో మాత్రమే యూజ్ అయ్యేది, కానీ 2015 తర్వాత స్నాప్చాట్ లో ఫిల్టర్స్, AR లెన్సెస్ అండ్ స్పెషల్లీ స్నాప్ స్ట్రీక్స్ తో యూత్ లో క్రేజ్ స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ మధ్య కంటిన్యూగా స్నాప్ ఎక్స్చేంజ్ చేసుకోవడాన్ని స్ట్రీక్స్ అంటారు. ఈ ప్రాసెస్ డైలీ జరిగితే స్ట్రీక్ కంటిన్యూ అవుతుంది, బ్రేక్ అయితే మళ్ళీ రీసెట్ అవుతుంది. కొంతమందికి ఇది ఫ్రెండ్షిప్ సింబల్ లాగా అండ్ ఇంకొంతమందికి కాంపిటీషన్ లాగా మారిపోయింది. ఈ కాన్సెప్ట్ చిన్న పిల్లల నుండి కాలేజ్ స్టూడెంట్స్ వరకు డైలీ స్నాప్చాట్ ఓపెన్ చేయడానికి ఫోర్స్ చేస్తుంది. ఇండియాలో స్నాప్చాట్ యూసేజ్ సడన్ గా పెరిగింది, ఎస్పెషల్లీ 2017 జియో రెవల్యూషన్ తర్వాత. ఫ్రీ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి యూత్ స్మార్ట్ ఫోన్స్ లో చాలా యాప్స్ డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా కోవిడ్ పాండమిక్ లో టిక్ టాక్ బ్యాన్ అయ్యాక స్నాప్చాట్ లో రీల్స్ టైప్, స్పాట్లైట్ అనే ఫీచర్, ఫిల్టర్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ తో కంబైన్ చేయడంతో చాలా మంది కంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 2024 వరకు 200+ మిలియన్ స్నాప్చాట్ యూజర్స్ రిజిస్టర్ అయ్యారు. దాంట్లో 70% యూజర్స్ 24 ఇయర్స్ లోపల ఏజ్ వాళ్ళే ఉన్నారు. అంటే స్కూల్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ స్నాప్చాట్ ని డైలీ రొటీన్ లాగా యూజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతగా అట్రాక్ట్ అయ్యారు అంటే మార్నింగ్ లేచి ఫస్ట్ చేసే పని స్నాప్ పెట్టడం అండ్ నైట్ పడుకునే ముందు స్నాప్ పెట్టడం. ఎందుకంటే స్ట్రీక్ బ్రేక్ అవుతుందన్న భయం. ఇది ఎంటర్టైన్మెంట్ గా కాకుండా ఒక ఐడెంటిటీ లాగా మార్చేసుకుంటున్నారు పిల్లలు. యాప్ ని మనం యూజ్ చేయడం ఓకే, బట్ యాప్ మిమ్మల్ని యూజ్ చేస్తేనే డేంజర్. స్నాప్చాట్ యాప్ ఒక గేమ్ లాంటిది, కానీ ఆ గేమ్ లో మనం ప్లేయర్ గా కాకుండా యాప్ యొక్క పపెట్ లాగా ఆడుతున్నాం. అది అర్థం అవ్వకపోతే లైఫ్ మొత్తం స్ట్రీక్ లోనే కలిసిపోతుంది. స్నాప్చాట్ లో ఉండే ఫిల్టర్స్ వల్ల క్యూట్, స్టైలిష్ ఇంకా అన్రియలిస్టిక్ గా మార్చుకోవడం వల్ల యూత్ లో డోపమైన్ బూస్ట్ అవుతుంది. అండ్ ఈ అన్రియలిస్టిక్ లుక్స్ వల్ల స్కూల్ చిల్డ్రన్ కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చాట్స్ డిసపియర్ అయిపోతాయని భయపడకుండా చాటింగ్స్ చేసుకుంటున్నారు. కానీ మీరు షేర్ చేసుకునే స్నాప్స్, చాటింగ్స్ ఇంకా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ స్నాప్చాట్ లో స్టోర్ అవుతుందని మీకు తెలుసా? స్నాప్చాట్ లో లాగిన్ చేసినప్పుడు మీ లొకేషన్, కాంటాక్ట్స్, కెమెరా యాక్సెస్, మైక్రోఫోన్, చాట్ హిస్టరీ, సర్చ్ హిస్టరీ అన్ని యాక్సెస్ తీసుకుని ట్రాక్ చేస్తూ ఉంటారు. మీరు డిలీట్ చేసిన స్నాప్స్ కూడా స్నాప్చాట్ సర్వర్స్ లో సేవ్ అయి ఉంటాయి. ఇందులో స్కేరీ పార్ట్ ఏంటంటే వీళ్ళు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా బ్యాక్గ్రౌండ్ లో సైలెంట్ గా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటున్నారు. మీరు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరికి స్నాప్ పంపుతున్నారు, మ్యాప్ లో ఎక్కడ ఉన్నారు అన్ని వాళ్ళ సర్వర్స్ కి తెలుస్తాయి. కొందరు గోస్ట్ మోడ్ ఆన్ చేసుకుని మేము సేఫ్ గా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే గోస్ట్ మోడ్ వల్ల మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మీ లొకేషన్ ని చూడలేరు. అంతే తప్ప స్నాప్చాట్ దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ చాలా మందికి తెలియని హిడెన్ ఫ్యాక్ట్ ఏంటంటే స్నాప్చాట్ మన డేటాని థర్డ్ పార్టీస్ తో షేర్ చేస్తుంది. అది యాడ్స్ కంపెనీస్ అవ్వచ్చు, ఎనాలిటిక్స్ టూల్స్ అవ్వచ్చు, ఈవెన్ లా ఎన్ఫోర్స్మెంట్ కూడా అవ్వచ్చు. మీరు చెప్పకుండా మీ డేటాని అందరికి షేర్ చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. బట్ యాప్ లో లాగిన్ అయ్యే ముందే టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీ పర్మిషన్ తీసుకునే వాళ్ళు ఇదంతా చేస్తారు. మీ డేటా వాళ్ళు ఎన్నో రకాలుగా యూజ్ చేస్తారు. ఇంకా మీ పర్మిషన్ తోనే. వాళ్ళ దగ్గర చాలా టైప్స్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. లైక్ మీ స్నాప్చాట్ అకౌంట్ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్, థర్డ్ పార్టీ యాప్ డీటెయిల్స్, ఆడియో కాల్ డీటెయిల్స్, వీడియో కాల్ డీటెయిల్స్, ఇంకా మీ పర్సనల్ రిలేషన్షిప్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు నేను చెప్పేది నమ్మకపోతే డిస్క్రిప్షన్ లో స్నాప్చాట్ వాళ్ళు మన డీటెయిల్స్ ఎలా యూజ్ చేస్తారు అనే ఒక PDF లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఒక 10 to 15 మినిట్స్ కూర్చొని పూర్తిగా చదవండి. కమింగ్ టు ద పాయింట్, మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే లీగల్ గా అది మీ తప్పే అని చూపిస్తారు. ఎందుకంటే మనకున్న లేజినెస్ కి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చదవము. టిక్ పైన క్లిక్ చేసామా, యాక్సెప్ట్ చేసామా, లాగిన్ అయ్యామా, అంతే. మనం హ్యాపీగా ఫీల్ అయిపోతాము. కంపెనీ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ అండ్ జెన్జీ యూజర్స్ స్నాప్చాట్ లో ప్రైవేట్ ఫోటోస్ పంపడం, లొకేషన్ షేర్ చేయడం, లేట్ నైట్ చాట్స్ చేయడం ఇవన్నీ పర్సనల్ సేఫ్టీకి థ్రెట్ లాంటివి. అండ్ NCRB రిపోర్ట్స్ ప్రకారం 2023లో ఇండియాలో స్నాప్చాట్ యూజ్ చేసిన 18% టీనేజ్ గర్ల్స్ సైబర్ స్టాకింగ్ ఆర్ హెరాస్మెంట్ కేసెస్ పెట్టారు అని రిపోర్ట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ఆలోచించండి. మీరు నమ్మే ప్రతి ఒక్కరు లాయల్టీ మెయింటైన్ చేయరు. యాజ్ వెల్ యాజ్ యాప్ కూడా ఎలాంటి లాయల్టీ చూపించదు. ఒక స్మాల్ మిస్టేక్ చేసినా అది లైఫ్ టైం డ్యామేజ్ అవుతుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైవసీ అంటే మనం సీక్రెట్ గా మాట్లాడుకోవడం కాదు. ప్రైవసీ అంటే మన ఫ్రీడమ్ ని మనం కంట్రోల్లో పెట్టుకోవడం. ఇప్పటి జనరేషన్ వాళ్ళు స్నాప్చాట్ ని టైం పాస్ గా వాడుతున్నాం అని అనుకుంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే స్నాప్చాట్ ఇస్ టర్నింగ్ యంగ్ మైండ్స్ ఇంటూ డోపమైన్ అడిక్ట్స్. ఇన్ని చెప్పాక కూడా మీరు ఈ యాప్ ని సేఫ్ అని నమ్మితే ఎవ్వరేం చేయలేరు. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే స్నాప్చాట్ అనే యాప్ ఒక ఫన్ టూల్ లాగా స్టార్ట్ అయ్యి మన ప్రైవసీని తీసుకుంటుంది, మెంటల్ పీస్ ని తీసుకుంటుంది అండ్ రిలేషన్షిప్స్ ని మ్యానిపులేట్ చేస్తుంది. ఈ వీడియోలో నేను యాప్ ని బ్లేమ్ చేయటం లేదు. స్నాప్చాట్ ని వాడాలి, వాడకూడదు అని చెప్పడం లేదు. కానీ వాడడంలో సెన్స్ ఉండాలి, లిమిట్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. సో ఈ వీడియో చూసిన ప్రతి యూత్ కి నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఈ యాప్ ని వాడడం వల్ల ఏం గెయిన్ అవుతున్నారు, ఇంకా ఏం లాస్ అవుతున్నారు అని ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళైతే ఒక్కసారి ఈ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి 7 days వరకు మీ లైఫ్ లో చేంజెస్ ని అబ్జర్వ్ చేయండి. నువ్వు ఒక్కడివే చేంజ్ అయితే ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. బీ ద జనరేషన్ దట్ స్మార్ట్ ఎనఫ్ టు బ్రేక్ దిస్ ట్రాప్. అండ్ ఈ టాపిక్ పైన మీ థాట్స్ ఏంటి కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.